రామచంద్రమూర్తి మంత్రము ఎంత చేసినా హనుమత్ కవచం లేకుండగా హనుమత్స్మరణ లేకుండగా రామమంత్రం ఫలించదు. రామమంత్రం లేకుండగా హనుమన్మంత్రం కూడా ఫలించదు. అందుచేతనే ఆపదామపహర్తారమని మీరు రామచంద్రమూర్తిని ధ్యానం చేయాలనుకున్నప్పుడు తర్వాత వెంటనే అసాధ్య సాధక స్వామిని ఆయన చెప్తారట. ఇది రాజశివోపాఖ్యానం అని యోగ వాసిష్టంలో చెప్పినట్టుగా అనమాట. నాయన మంత్రి గారి దగ్గరికి వెళ్ళారట. అయ్యా ఈ పని చేసి పెట్టండి అన్నట. రాజుగారు చెప్తే కానీ చేయను నాయన, రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నట. రాజుగారి దగ్గరికి వెళ్ళారట. నేనేం చేస్తాను, నేను చెప్పాను మంత్రి గారితో చెప్పమంటారట. అందుచేత వీళ్ళిద్దరి మధ్యలోనే తిరగాలి. అదే రీతిగా రామమంత్రాన్ని అనుష్ఠానం చేయమని ఎవరన్నా పెద్దలు చెప్తే అలాగే అని చెప్పి హనుమన్ మంత్రాన్ని ముందు చేసి హనుమత్స్మరణ చేసి తర్వాత రామమంత్రం. అందుకోసమే శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ ఇలా కనుక చెప్తే అది మధ్యలో ఉందే అది మహామంత్రం. దానికి అనుసంధానంగా పూర్వోత్తరాల్లో హనుమత్స్మరణ చేయాలి. ఇది ఒకటి. హనుమత్స్మరణే చేయమని ఎవరన్నా చెప్పారనుకోండి పెద్దలు, చెప్తే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో అది మహామంత్రం అనమాట. దానికోసం చెయ్యాలంటే రామచంద్రమూర్తి అనుగ్రహం కావాలని ముందు వెనక చేయాలి. అది సంపుటీకరణ విధానం అనమాట.